हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल वी सिस्टर्स वीडियो ఏంటంటే మా ఊళ్ళో అయితే లాస్ట్ సండే రోజు అయితే ఈ కూరగాయలు అన్నిటిని పెట్టారనమాట. సో 1 వీక్కి ఎలా అయ్యాయి కూరగాయలు, మొలకలు వచ్చినాయా లేదా, ఏం కూరగాయలు మొలకలు వచ్చినాయి, ఏం కూరగాయలు మొలకలు రాలేవు, నేను కూడా నేర్చుకుంటా, అలాగే మీకు నేర్పిస్తా. అలాగే మా వాళ్ళు చెట్లు పెట్టారు కదా, ఈ చెట్లకి ఎలాంటి స్ప్రేలు కానీ మందులు కానీ ఎలాంటివి యూజ్ చేయకుండా ఓన్లీ న్యాచురల్ ఎరువుతోనే మనకి ఇంట్లో ఆవు పేడ ఉంటుంది కదా, దానితోనే వాళ్ళు చెట్లని పెంచాలి అని అనుకుంటున్నారు అనమాట. సో ఏమేమి చెట్లు పెట్టారు, ఏం కదా 1 వీక్కి చెట్లు పెరగాయా అనేది మీకు ఈరోజు నేను చూపిస్తున్నాను అనమాట. అలాగే డే టు డే మనకి మన ఛానల్లో అప్డేట్స్ అనేవి ఉంటాయి, మీకు వీడియోస్ డే టు డే, అలాగే ఫార్మింగ్ వీడియోస్ కూడా వస్తాయి అన్నమాట. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో 1 వీక్లో చెట్లు ఎలా పెరుగుతాయి అనేది మనం చూద్దాం ఇక్కడ, ఓకేనా. సో ఇవైతే సోరకాయ చెట్లు, బీరకాయ చెట్లు అనమాట. సో ఇదైతే ఒక లైను. సో చూసారా ఫ్రెండ్స్, ఎలా 1 వీక్కి మనకి ఎలా మొలకలు వచ్చాయో అక్కడి వరకు ఉంది చెట్లు మనకి. సో నెక్స్ట్ అయితే గోరుచిక్కుడుకాయ చెట్లు ఉన్నాయి ఇక్కడ. ఈ గోరుచిక్కుడుకాయ చెట్లు అనేవి మనకి చాలా అంటుగా చెట్లు అయితే చూడండి, అక్కడి నుంచి అక్కడి వరకు ఉన్నవి. సో ఇక్కడ చుట్టూ గడ్డి పెరుగుతుంది కదా, ఈ గడ్డిని అయితే 1 వీక్ తర్వాత 1 వీక్కే చూసారా ఫ్రెండ్స్ ఇంత అవుతాయి. ఆ ఇంత అయిన గడ్డిని మనం ఈరోజు కలుద్దాం. అలాగే చూడండి నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ లైన్ ఉంది కదా, ఈ చెట్లు ఏంటంటే అలసందకాయ నారు అనమాట. అలసందకాయ చెట్లు అవి ఇక్కడ చూసారు కదా మీరు, ఈ అలసందకాయ నారు. అలాగే మీకు డౌట్ రావచ్చు ఈ మధ్యలో ఈ కలుపు మొక్కలు ఎందుకు తినేవని, కానీ ఇవి మాత్రం బంతి నారు అనమాట, బంతి నారు. సో ఆ బంతి నారు అనేది ఇక్కడ ఉంది మనకి. ఇక్కడ మా మమ్మీ డాడీ కలుస్తున్నారు, చూడండి ఒకసారి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ కలుపు తీయడం నేర్చుకుంటున్నా, అలాగే నాలాగా వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా వీడియోస్ని ఫాలో అవ్వండి. నాతో పాటు మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే నేర్చుకోండి. నా బ్యాక్గ్రౌండ్లో అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా పెద్ద పెద్దవి, అవైతే గడ్డి జొన్న అనమాట. ఆవులు, బర్రెలు, దుడ్డలు ఇవి ఉన్న వాళ్ళకి ఫార్మింగ్ చేయడంలో అవి కంపల్సరీగా యూజ్ అవుతాయి అన్నమాట. మాకు కూడా బర్రెలు ఉన్నాయన్నమాట. సో అక్కడ మేమైతే గడ్డి జొన్నని పెట్టుకున్నాం అనమాట. సో గడ్డి జొన్న గురించి మేమైతే నేను నెక్స్ట్ దాని గురించి సపరేట్ వీడియో చేసి పెడతాను అనమాట. సో సండే వచ్చిందంటే ఇలాగా వ్యవసాయం చేసే వాళ్ళ ఇంట్లో ఇలానే చెట్లు నాటడం కానీ, చెట్లు నాటే వాళ్ళు అవి చుట్టూ గడ్డి తీయడం, గడ్డి ఏమంటారు తవ్వడం అంటారు కదా, ఆ తవ్వడం కానీ, గడ్డిని నాటడం కానీ, కొత్త కొత్త చెట్లు, బంతి చెట్లు, అవి కూరగాయల చెట్లు నాటుతారు కదా, గడ్డి జొన్న అవన్నీ. ఫ్రెండ్స్, నేను మీకు వీక్ టు వీక్ ఈ చెట్లని ఎలా పెంచడం, సండే వచ్చిందంటే ఏం చేయడం అనేది మొత్తం వీక్ టు వీక్ నేను సండే వచ్చిందంటే రోజు వీడియోని అప్లోడ్ చేస్తానన్నమాట, ఓకేనా. సో అలాగే ఇవైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ఈరోజు బీ సిస్టర్స్ వీడియో ఇదన్నమాట, ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ మరి.